Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. సినిమా రివ్యూస్ లోకి వెళ్ళిపోతాం. మూడో టాపిక్ సినిమా రివ్యూస్. లైక్ సినిమా రివ్యూస్ ఇచ్చే వాళ్ళ మీద సినిమా వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ గానే ఉంటారు. ఎందుకు అంటావు? అంటే సమ్ టైమ్స్ పాజిటివ్ ఉంటారు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నెగిటివ్ ఉంటారు. ఎందుకు రీజన్? అంటే ఇంకా బేసిక్ గా సినిమాలు కొంచెం బ్యాడ్ క్వాలిటీతో వస్తున్నాయి. క్వాలిటీ ఇన్ ద సెన్స్ నాట్ అబౌట్ విఎఫ్ఎక్స్ అలా కాదు, అంటే కంటెంట్ పరంగానే ఎందుకో రిపీటెడ్ కంటెంట్స్ వస్తూ, సో మళ్ళీ వాటి మనం డబ్బులు పే చేస్తుంటాం కదా. సో ప్రతిదానికి ఫ్రెష్ గా డబ్బులు కడతాం మనం. సో ఆల్రెడీ ఇంత ముందు ఒక 2-3 సినిమాల్లో ఏదైతే కాన్సెప్ట్ వచ్చిందో దాన్ని ఇడిదిప్పి ఇప్పుడు ఇంకో సినిమా కింద రిలీజ్ చేశారు అనుకో, దానికి మనం ఎందుకు ఫ్రెష్ గా డబ్బులు ఇవ్వాలి, అదొక కాన్సెప్ట్ ఉంటది. సో అందువల్ల ఆడియన్స్ చాలా మంది రివ్యూస్ కి ఎడిక్ట్ అయ్యారు. సినిమాలు బాగోకపోవడం, దానికి ఏమో ఓవర్ హైప్ ఇవ్వడం బాగోని సినిమాలకు కూడా, తర్వాత ఇంక ఈ ఓటీటీ కల్చరు, తర్వాత పైరసీ, టికెట్ రేట్స్, పాప్కార్న్ రేట్స్, చాలా రీజన్స్ ఉన్నాయిలే పీపుల్ రివ్యూస్ కి ఎడిక్ట్ అవ్వడానికి. సో వాటి వల్ల ఏమవుతుందంటే అసలు ఈ సినిమాకి ఏమాత్రం సంబంధం లేని ఒక వ్యక్తి, ఒక ర్యాండమ్ పర్సన్ సినిమా తాలూకుగా కలెక్షన్స్ ని డిసైడ్ చేస్తున్నట్టే కదా, అట్లీస్ట్ ఒక 2% or 3%. అది కూడా ఎందుకు అనేది. మళ్ళీ దీనివల్ల ఏమవుతుంది, ఈ టాక్ విన్నోళ్ళు వేరే వాళ్ళతో షేర్ చేయొచ్చు. ఇప్పుడు పలానా రివ్యూర్ ఇట్లా చెప్పాడు బాలేదని, దాన్ని చూసిన 1,00,000 మంది ఇంకొక 1,00,000 మందికి నోటితో చెప్పొచ్చు, అక్కడ చూశాను రా బాలేదన్నారు అది ఇది అని చెప్పి. నేను ఎప్పుడు చూస్తాను, ఆయన జెన్యూన్ గా చెప్తాడు, ఆయన బాలేదన్నాడు, సో బాలేనట్టే సినిమా ఎందుకు వేస్ట్ అన్నాడు అనుకో, 2,00,000 మంది అయిపోయినట్టే. 2,00,000 × 200 కలిసి 4 కోట్లు కదా, అయిపోయినట్టేగా. లైక్ అంటే ఇదే ఇప్పుడు సినిమా వాళ్ళు వాళ్ళు ఎంతో కష్టపడి ఒక సినిమా తీస్తారు, మీరు ఆ స్టోరీని కానీ లేకపోతే అందులో మ్యాటర్ ఏంటి అనేది చెప్పి ఒక రివ్యూ వెంటనే తీసి అదే మార్నింగ్ పెట్టేస్తే ఇబ్బంది కదా. నేనైతే స్టోరీ చెప్పను, ఏ రివ్యూలోని స్టోరీ చెప్పను, అసలు జీరో చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి దాని మీద ఎప్పుడు ఎందుకు చెయ్యలేవు, నువ్వు ఎప్పుడు చెప్పలేదు అంటే ఒకసారి రివ్యూర్ గా నువ్వు సపోర్ట్ చేస్తున్నట్ట? లేదు, నేను ఎప్పుడు స్టోరీ నా దాంట్లో ఏ రోజు రివ్యూలు ఉండదు. ఫస్ట్ హాఫ్ ఇలా ఇంటర్వెల్, సెకండ్ హాఫ్ క్లైమాక్స్, ఈ ఆస్పెక్ట్స్ ఉంటాయి తప్ప ఏ రోజు నేను స్టోరీ ప్లాట్, బేసిక్ ప్లాట్ కూడా రివీల్ చేయను. నేను ఈ రోజు ట్రైలర్ లో ఏదైనా కనబడితే దాన్ని బట్టి చెప్తాను అంతే, ఎందుకంటే అది ఆల్రెడీ అందరూ చూసి ఉంటారు కాబట్టి అంతే. కానీ ఆడియన్స్ ఆపేస్తున్నారు కదా మీరు. ఆపేయడం అంటే ఇప్పుడు అదే అంటున్నా, బేసిక్ గా ఒక సినిమా బాగున్నా బాగోకపోయినా చూద్దాము అని ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నట్టయితే ఎవరు రివ్యూస్ ఏం చెప్పినా నో యూస్, వెళ్ళిపోతారు దానికి. ఒక సినిమా బాగుంది అని టాక్ వస్తే వెళ్దాము, లేదంటే లేదు, ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ చూస్తుంటే అంతంత మాత్రంగానే ఉంది అని అనిపించినట్టయితే అప్పుడు రివ్యూస్ కోసం వెయిట్ చేస్తారు. అప్పుడు రివ్యూస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది. బాగుందంటే వెళ్తారు, బాగాలేదంటే వెళ్ళరు. కొన్ని సినిమాలు ఉంటాయి అసలు ఎంత మంచి టాక్ వచ్చినా కూడా వెళ్ళొద్దని డిసైడ్ అవుతారు, అదంతే. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలకి ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు రివ్యూస్ లో ఒక 2 lakh వ్యూస్ 3 lakh వ్యూస్ వచ్చిన కొన్ని సినిమాలకి బాగుంది అని టాక్ వచ్చినప్పుడు కలెక్షన్స్ ఒక 50 కోట్లు దాటి ఉండొచ్చు. కొన్ని సినిమాలకి బాగుంది అని టాక్ వచ్చినప్పటికీ అంతే వ్యూస్ వచ్చినప్పటికీ కూడా రివ్యూస్ లో కలెక్షన్స్ 5 కోట్లే ఉండొచ్చు, అంతే ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సినిమాలు ఉంటాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది ఆడు జీవితం సినిమా వచ్చింది, దానికి మంచి టాకే వచ్చింది మన దగ్గర. అంటే కొంచెం లాగ్ అయిందనే ఫీల్ వచ్చినప్పటికీ కూడా ఆ కాన్సెప్ట్ ని చాలా అప్రిషియేట్ చేశారు, ఆయన డెడికేషన్ అప్రిషియేట్ చేశారు. బట్ మన దగ్గర ఏం రాలేదు, దానికి కలెక్షన్స్ ఏమంతా లేవు. అట్లా కొన్నిటికి వస్తాయి, కొన్నిటికి రావు. కొత్త లోకాలకు వచ్చాయి, ఆడు జీవితంకి రాలేదు. ఎందుకు రాలేదంటే ఏమో చెప్పలేము. దానికి దీనికి సిమిలర్ టాకే వచ్చింది దగ్గరగా. ఎంత సంపాదించావు యూట్యూబ్ ఛానల్? ఒకటి అని కాదు, అన్ని కలిపి 2019 నుంచి చేస్తున్నా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రమోషన్స్ అన్ని కలిపి more than 1 ఉంటది. more than 1 year. 1 year యూట్యూబ్ నుంచి. అంటే జబర్దస్త్ జబర్దస్త్ నుంచి ఏం రాలేదు పెద్ద. ఎంత ఇచ్చేవాళ్ళు అప్పుడు? అందరూ 1000 రూపాయలే. ఆర్పి అన్న నాకు ఫస్ట్ 70 స్కిట్లకి 1000 రూపాయలు ఇచ్చారు, తర్వాత ఒక 50 స్కిట్లు 60 స్కిట్లకి 2000 ఇచ్చారు. 70 స్కిట్లు 1000? ఎప్పుడు 2019 అంటే అంతే. 19 అంటే 18 నుంచి ఆర్పి అన్న దగ్గర 18 నుంచి చేశాను నేను. 18 కూడా కాదు, 17 ఎండింగ్ లోనే ఎప్పుడో చేశాను నేను ఆర్పి అన్న దగ్గర. అప్పటి నుంచి చేస్తున్నా అన్న దగ్గర. సో అప్పటి నుంచి అనమాట. యూట్యూబర్ నా అన్వేషణ మీద ఏంటి బ్రో? నాకు మంచి ఫ్రెండ్ ఆయన ప్రస్తుతానికి. అంటే చాలా మందికి బూతులు తిడుతున్నారు, వల్గారిటీ ఉంటుందా? ఫుల్ ఉంటది. కొన్ని సార్లు పేరెంట్స్ మీదకి ఫ్యామిలీ మీదకి వెళ్తూ ఉండి మాట్లాడుతూ ఉంటాడు. ఫ్రెండ్ అని సపోర్ట్ చేస్తున్నావా? లేదు, సపోర్ట్ ఏం లేదు. నేను దాన్ని ఏమంటారు, అది కరెక్ట్ కాదని చెప్తాను. బట్
ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ ఉంది దానికి. ఆయన ఐస్లాండ్ వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ కొన్ని చూపించాడు. ఆయన వరల్డ్స్ బెస్ట్ వాటర్ ఫాల్ అనిపించింది నాకు అక్కడ. ఆయన క్యాంపింగ్ వేసుకొని వ్యాన్ తో అది డ్రోన్ షాట్లు చూపించాడు. అసలు ఎంత ఖర్చు అయినా పర్లేదు, జీవితంలో ఏదో ఒక టైంలో అక్కడికి వెళ్ళాలనే ఫీలింగ్ వచ్చింది నాకు. అంత బాగుంటది అది. దానికి 4 లక్షల వ్యూస్ వచ్చినాయి. ఆయన ఒక యూట్యూబర్ నో ఒక ఇన్ఫ్లుయెన్సర్ నో తిడుతూ వీడియోలు చేస్తే 20-30 లక్షల వ్యూస్ వస్తాయి. ఇక్కడ ఎవరి తప్పు? చూడకూడదు అట్లాంటివి. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. 18+ డైలాగుల్ని, 18+ కంటెంట్ ని, వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. అటు బూతులు మాట్లాడుతున్నా కూడా త్యాగరాజ కీర్తనలు లేదంటే శ్రీశ్రీ మహాప్రస్థానం అన్నట్టు వింటున్నారు వాటన్నిటిని కూడా. మరి ఇంకా అయ్యే చెప్తారు వాళ్ళు. శ్రీశ్రీ మహాప్రస్థానం ఎందుకు చెప్తారు? ఇయ్యే ఎక్కువ వింటున్నప్పుడు అంతే ఉంటది. రివ్యూస్ అవును 9 కి బిగ్ బాస్ ఇస్తున్నా వైబ్స్ లోనే. ఓన్లీ బిగ్ బాస్ రివ్యూస్ మీద ఎంత సంపాదిస్తాం? ఒక అంటే పెర్ సీజన్ ఒకవేళ బాగా ఎక్కువ వీడియోలు చేస్తే మంత్ కి ఒక 2 lakhs అబౌవ్ వస్తుంది. 2 lakhs అంటే నాకు ఇంకా అంత రీచ్ లేదు కదా. నేను ఎక్కువ వెళ్తుంది కదా బానే. అంటే ఒక 3 lakhs వరకు కూడా వచ్చు. 2 lakhs to 3 lakhs మధ్యలో ఉంటది. 3 వరకు టచ్ అవ్వచ్చు. ఒక సీజన్ మొత్తానికి 15 వరకు వెళ్ళొచ్చేమో ఒకవేళ బాగా క్లిక్ అయితే. అక్టోబర్ నవంబర్ మంత్ లో మనకి ఆర్పిఎం ఎక్కువ ఉంటది కదా, అప్పుడు మేబీ క్లిక్ అయితే ఎక్కువ రావచ్చు. 3 నెలలకు 15 లక్షలు, 4 నెలల కంటే 3 నెలలు 15 రోజులు కలిపి అట్లా ఏమైనా రావచ్చు. బట్ నేనేమంటే నాకు ఆల్రెడీ మహిదర్ వైబ్స్, ట్రెండింగ్ టాపిక్స్, ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్, ఇప్పుడు బిజినెస్ పెట్టా కొత్తగా, ఇవన్నీ ఉండడం వల్ల అన్ని చేయలేను, తక్కువే వస్తుంది. ఇప్పుడు తగ్గించాను. కంటెంట్ డౌన్ కూడా అయింది ఈ మధ్య. కంటెంట్ కూడా ఎక్కువ పెట్టలేకపోతున్నా. హైదరాబాద్ వచ్చా ఇప్పుడు, ఇక్కడ కుదరట్లేదు చేద్దామంటే. ఎంత అయింది బిజినెస్ పెట్టడానికి? అరౌండ్ ఒక అంటే 60 దాకా అయింది. 60 lakhs. పెళ్లి అయింది కదా రీసెంట్, కట్నమా? అదేట్లేదు. ఏంటి పెళ్లి? లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజా? ఎప్పటి నుంచి లవ్? అంటే 2024 జనవరి 1st నుంచి. ఎక్కడ, ఎలాగా అంటే చెప్తావు ఒకసారి. అంటే తను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చేస్తుంటారు. వైజాగే అంటే తన రాజమండ్రి, ఎంఎస్సీ కోసం ఆంధ్ర యూనివర్సిటీ. సో అట్లా నా సబ్స్క్రైబర్ కొంచెం అలా ఇన్స్టాలో మెసేజ్ చేసి, అయ్యో నా ఎన్ని సబ్స్క్రైబర్లు మెసేజ్ చేశారో చూడు, రిప్లై ఇవ్వలేం బ్రో, భయం. మళ్ళీ నువ్వే రివ్యూ ఇస్తావు శివరాజు రిప్లై ఇచ్చాడు అని చెప్పి. ఎందుకు బ్రో? నాకు సరిపోయింది. లేదు, పెళ్లి చేసుకుంటే ఎవరేమనరు కదా, అది కూడా కరెక్ట్. సారీ చెప్పు, అది కూడా కరెక్ట్. సో ఆ తర్వాత ఇంకా అట్లాగా ఇంకా కాసేపు ఒక 2-3 times నార్మల్ గా మెసేజ్ చేసుకుని, ఆ తర్వాత అట్లా మాట్లాడుకుని కొంచెం తర్వాత ఒక రోజు అట్లా బీచ్ రోడ్ లో కలిసి అలా ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అయింది. అట్లా లవ్ అయిపోయి లవ్ మ్యారేజ్ చేసుకున్నా. అట్లా అరేంజ్ మ్యారేజ్ అనుకున్నా నేను. నువ్వు మ్యారేజ్ అయిపోయి నేను వైజాగ్ వెళ్ళిపోయాను బ్రో అంటే. మ్యారేజ్ ముందే వెళ్ళిపోయాను నేను. 2023 ఫెబ్లోనే వెళ్ళిపోయాను నేను. ఫెబ్లో వెళ్ళిపోయావు. హైదరాబాద్ లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి కదా నీకు, ఎందుకు వైజాగ్? అంటే వెళ్ళిపోయాను ఇంకెందుకంటే నాకు బేసిక్ గా కొంచెం అది ఎలా అంటే నాకు బిజినెస్ మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. మొదటి నుంచి బిజినెస్, ఇప్పుడని కాదు, స్టార్టింగ్ నుంచి 2019, 18 ఆ టైం నుంచి కొంచెం బిజినెస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఎప్పటికైనా బిజినెస్ పెట్టాలని ఉంది. కొంత ఇన్వెస్ట్మెంట్ ఎలాగో గ్యాదర్ అయింది. సో ఓకేలే అని చెప్పి ఇంకా అలా చేద్దాం అనుకున్నా. హోమ్ టౌన్ అయితే బెటర్ కదా కొంచెం అని ఒకటి. రెండోది ఏంటంటే ఇంకా మూవీ రివ్యూస్ ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు కదా. పైగా ఇప్పుడు 1 AM షోలు అక్కడే పడుతున్నాయి, కొంచెం అదొక అడ్వాంటేజ్ కూడా ఉంది కదా. సరే ఇంకా బెటర్లే అని చెప్పి ఇంకా అటే వెళ్ళాను. వైజాగ్ సొంత ఊరు కదా, అంతే. ఇక్కడికి రావట్లే, అప్పుడప్పుడు వస్తున్నా అంతే, చాలా రేర్ గా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.